ఏవండోయ్ సత్యభామ గారు, నా పేరు ఓయ్ మిస్టర్ హలో ఇవేమీ కాదండి. ఇలా ఉన్నారేంటండి మీరు? నా పేరు కూడా అడగరా? మీరెలాగో అడిగేలా లేరు, నేనే చెప్తా. నా పేరు కార్తిక్, కార్తిక్ అని పిలవండి అని అన్నాడు. తను అలా అడిగేసరికి అవును కదా, పేరు కూడా అడగలేదు అనుకొని ఓకే కార్తిక్, థ్యాంక్ యూ, ఇక నేను వెళ్తాను, బాయ్ అని చెప్పేసి లోపలికి వచ్చేసా. లోపలికి రాగానే అమ్మమ్మ ఎదురు వచ్చింది. బ్యాగ్ తీసుకుంటూ, ఏంటే సత్యమ్మ, ఇంతసేపు రావడానికి? చాలాసేపు అయినట్టుందే ఆటో దిగి అని అంది. అబ్బా అమ్మమ్మ, ఎన్నిసార్లు చెప్పా నీకు సత్య అని పిలవమని, ఈ సత్యమ్మ సత్యభామ ఏంటమ్మమ్మ అని అన్నా నేను. ఏమైందా ఇప్పుడు అలా పిలిస్తే? ఎలా పిలిచినా నీతో బాధే. అయినా ఎంతో ఇష్టంగా పెట్టుకున్నానే మా అమ్మ పేరు నీకు, అది కూడా పిలవద్దంటే ఎలా చెప్పు? లేదు, నేను అలానే పిలుస్తా, సత్యభామ అని పూర్తి పేరు పెట్టి పిలుస్తా, సరేనా? నువ్వు ఫస్ట్ అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఏమైనా తిందో గాని అని వెళ్ళిపోయింది అమ్మమ్మ. అయ్యో, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరు అని అనుకొని లోపలికి వస్తుంటే, అవును పూర్తి పేరంటే గుర్తుకు వచ్చింది, నన్ను తను సత్యభామ అని పిలిచాడు కదా, అదేంటి సత్య అసలు ఏం అనలేదు, మనకు నచ్చదు కదా, అసలు తను అలా పిలుస్తుంటే కోపం ఎందుకు రాలేదు? వెయిట్, తను నార్మల్గా పిలవలేడు, ఒకలా పిలిచాడు కదా, ఎలా? ఏవండోయ్ సత్యభామ గారు అని పిలిచాడు కదా, బాగుందే. మా వాళ్ళు ఉన్నారు సత్యమ్మ సత్యభామ అంట. లేదు, ఎవరు అలా పిలవడానికి వీలేదు, తనకు చెప్పాలి ఇంకోసారి నన్ను అలా పిలవద్దు అని. కానీ తను ఎవరింటికి వచ్చాడో తెలీదే, అయినా తెలుసుకొని ఏం చేస్తా? ఒకవేళ మళ్ళీ కలిసినప్పుడు చూద్దాంలే, అలా పిలవద్దు అని చెప్దాం. కానీ తనని ఈరోజు చాలా తిట్టేశా. సీట్ కోసం ఇంతలా తిట్టానా? పాపం, ట్రైన్లో అయితే పరుగు తీసేశా. అవేం పట్టించుకోకుండా భయపడుతున్నా అంటే అడగకుండానే తోడొచ్చేశాడు. సారీ చెప్పాల్సిందా ట్రైన్లో జరిగిన దానికి? అవసరం లేదులే, తను కూడా ఏం తక్కువేం కాదు, తను చేసే పనుల వల్లనే నాకు కోపం వచ్చింది కదా, సో చెల్లుకు చెల్లు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చున్నా. ఇంతలో మామయ్య పిల్లలు వచ్చి కబుర్లు చెబుతూ ఉన్నారు. ఇంతలో అమ్మమ్మ నాకు ఇష్టమైన గోంగూర పచ్చడి, పప్పుచారు, వంకాయ వేపుడు, వీటికి తోడు వడియాలు ఇవన్నీ తీసుకొని వచ్చి అన్నంతో కలిపి తినిపిస్తూ ఉంది. అదే టైంకి మామయ్య, నాన్న, తాతయ్య కూడా వచ్చారు. తాతయ్య వచ్చి నా పక్కన కూర్చొని అమ్మమ్మ తినిపిస్తుంటే చూస్తూ ఉన్నాడు. చూసి చూసి, ఇలా నేనా తినిపించేది? ఆ చారులో కొంచెం వేపుడేస్తే ఏమవుతుంది? ఇన్నేళ్ళు వచ్చాయి, ఎలా తినిపించాలో కూడా తెలియదు నీకు అని అమ్మమ్మ దగ్గర ఉన్న ప్లేట్ తీసుకొని తాతయ్య కలపడం స్టార్ట్ చేశారు. అప్పుడు అమ్మమ్మ కోపంగా చూస్తూ తాతయ్య వైపు, ఎలా తినిపించాలో నాకు తెలుసు కానీ ముందు మీరు తినండి అని అంది. నేను తర్వాత తింటాలే, ఫస్ట్ నా మనవరాలికి నేను తినిపిస్తా, చూసి నేర్చుకో అని తాతయ్య కలిపి తినిపిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం నాకు అలవాటే, మెయిన్గా నా విషయంలో. అలా అందరం కలిసి తింటూ పోయిన సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగాయో మాట్లాడుకుంటూ ఉన్నాం. తాతయ్య నాయనమ్మ వాళ్ళు రేపు ఉదయం వస్తారు ఇక్కడికి. నేను ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తారు వీళ్ళంతా. ఎందుకంటే అమ్మమ్మ ఇంట్లో అమ్మ పెద్ద, అమ్మ మామయ్య, నాన్న ఇంట్లో నాన్న పెద్ద, మా నాన్న బాబాయ్. సో ఇటు అమ్మమ్మ తాతయ్యకైనా నాయనమ్మ తాతయ్యకైనా ఫస్ట్ మనవరాలని నేనే, మీనకోడల్ని కూడా నేనే మా మామయ్యకి, కూతుర్ని నేనే మా బాబాయ్కి. సో
అందరూ కలిసి గారాబం బాగా చేస్తారు. వీళ్ళే అనుకుంటే వీళ్ళకు తోడు మా పిన్ని, మా అత్తయ్య, వీళ్ళు కూడా అంతే. ఇలా అందరూ గారాబం చేస్తే బాగోదని మా అమ్మ అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు. అది కూడా కొంచెం యాక్టింగ్ అనుకోండి. సో అలా అందరం కాసేపు అలా మాట్లాడుకొని నిద్రపోయాం. మార్నింగ్ 5:30కే పిల్లలు వచ్చి నిద్రలేపారు, భోగి మంటలు వేస్తున్నారు అని. సరే చూద్దాం కదా అని నేను కూడా బయటికి వచ్చేసా. వామ్మో, మొత్తం చలి, వణికిపోతున్నా. కాసేపు ఆగి వెళ్దాం రా అంటే వీళ్ళు వినట్లేదు. అప్పుడే అమ్మ అత్తయ్య కూడా వచ్చారు, వెళ్దాం రా అని. సరే అని నేను కూడా వెళ్ళా. చాలా సందడిగా ఉంది. మా ఇంటి నుంచి కొంచెం దూరం. అందరూ ఆ మంటల చుట్టూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి పలకరించారు, ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావని. వాళ్ళతో మాట్లాడుతూ పక్కకి చూస్తే తను కార్తిక్ చూసి నవ్వాడు. కానీ నాకు ఫస్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒక 2 seconds ఆగి నేను కూడా చిన్నగా నవ్వాను. తర్వాత నన్ను కూడా డ్యాన్స్ వేయమని పిలిచారు. అక్కడ చాలామంది నాకు సరిగా తెలియదు. ఎలా నాన్న ఆలోచిస్తుంటే అమ్మ కూడా పర్లేదు వెళ్ళు అంది. సరే అని వాళ్ళతో వెళ్ళి కలిసిపోయా. మాతో పాటు కొంతమంది అబ్బాయిలు కూడా జాయిన్ అయ్యారు. ఎవరెవరు వేస్తున్నారా అని చూస్తే తను మాత్రం కనపడలేదు. ఎక్కడ ఉన్నాడా అని చూస్తూ ఉంటే తను కనిపించాడు, కానీ అదే టైంకి తను కూడా నా వైపు చూశాడు. అంతే, ఇప్పుడు ఏం చేయాలి? అలా ఆలోచిస్తూ ఉంటే తనే ఏమైంది అన్నట్టుగా సైగ చేశాడు కనులతో. ఏం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపేశా. తర్వాత నేను అమ్మ దగ్గరికి వచ్చేసా. అక్కడ అందరూ తనకి బాగా తెలుసు అనుకుంటా. అందరూ వచ్చి ఎలా ఉన్నామని పలకరిస్తుంటే అలానే నవ్వుతూ ఓపికగా సమాధానం చెబుతూ ఉన్నాడు. కొంచెం సేపటికి అక్కడ అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేలోపు అమ్మమ్మ పెద్ద ముగ్గు వేసి రెడీగా ఉంది. నా పని అయిపోయింది, ఇప్పుడు మీరు అందరూ కలిసి రంగులు వేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రంగులు ముగ్గు 2 రెడీగానే ఉన్నాయి, కానీ ఎక్కడ ఏం వేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉన్నా. నేనేమైనా చెప్తే వేద్దామని పిల్లలు కూడా నా దగ్గరే కూర్చున్నారు. అప్పుడే మా నాయన మా తాతయ్య కూడా వచ్చారు. అయ్యో, మా బంగారం ఏంటో పొద్దున్నే ఇంతలా మెదడుకు పదును పెడుతుంది, ఏమవుతుంది అని అన్నాడు తాతయ్య. తాతయ్యని చూడగానే తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయా. ఇక్కడ అసలు ఏం వేయాలో అర్థం కావట్లేదు తాతయ్య, నువ్వైనా చెప్పు అని అడిగా. ఓ సంతేనా, నేనున్నాగా అని అన్నాడు తాతయ్య. నాయనమ్మ వచ్చి దగ్గర తీసుకొని, ఏంటి తల్లి చిక్కిపోయావు, తినట్లేవా ఏంటి అని దగ్గరికి తీసుకుంది. అదేం లేదు నాయనమ్మ, నేను బాగానే ఉన్నా, నీకు ఎలా ఉన్నా నేను చిక్కిపోయినట్టే ఉంటా అని నవ్వేశా. ఇంతలో అమ్మమ్మ పిలిస్తే లోపలికి వెళ్ళిపోయింది నాయనమ్మ. అదే టైంకి తాతయ్య, మా అమ్మ, నాన్న కూడా వచ్చారు. ఏంట్రా, చూడటమేనా వేయటమేమైనా ఉందా అన్నాడు ఒక తాత ఇంకో తాతని. అయ్యో, అమ్మమ్మ నాయనమ్మ అని వీళ్ళకి వేరే వేరే ఉన్నట్టు ఈ తాతయ్యలకు కూడా ఉండొచ్చుగా. ఇక మీరే అర్థం చేసుకోవాలి. చూడటాలు లేవు, వేయటాలే. రారా ఒక పట్టు పడదామని 2 తాతలు రంగులు తీసుకొని రెడీగా ఉన్నారు. నాన్న మామయ్య అయితే ఎక్కడ ఏం వేయాలో ఫిక్స్ అయిపోయి స్టార్ట్ కూడా చేశారు. ఇలా 5గురం కలిసి మా మెదడుకు పదును పెట్టి ఎలాగోలా కష్టపడి రంగులు వేశాం. అంతా అయిపోయాక అయ్యయ్యో నడుములు పట్టేశాయరా అంటూ 2 తాతలు అరుగుల మీద కూర్చున్నారు. అదే టైం అని అప్పుడు వచ్చారు ఆడవాళ్ళ గ్యాంగ్. అమ్మమ్మ స్టార్ట్ చేసింది, ఇది మరీ బాగుంది, అది వేస్తే నేర్చుకుంటుందేమో అని దానికి పని చెప్తే మీరందరూ కలిసి వేశారా? అది ఎప్పుడు నేర్చుకుంటుందిగా, రేపు పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్తే అప్పుడు ఎవరేస్తారు? ఇవేం నేర్పలేదా అని మనల్నే అంటారు అని అంది అమ్మమ్మ.
ఎవరే నా మనవరాలిని అనేది, ముగ్గులో రంగులు వచ్చేవాడినే ఇచ్చి చేస్తాం, ఏమంటావురా అని అన్నాడు తాతయ్య. ఆ మాటకి నేను అమ్మమ్మ వైపు చూసి ఇప్పుడేమంటావు అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరవేశా. బాగుంది సంబరం, మీరు మీ గారాబం అని అంది నాయనమ్మ. ఇంతలో బాబాయ్ పిన్ని పిల్లలు కూడా వచ్చేసారు. అందరూ వచ్చేసాం కాబట్టి భోగి పండ్లు పోస్తా అని లోపలికి తీసుకెళ్ళింది నాయనమ్మ. 4 పిల్లల బ్యాచ్కి హెడ్ అనమాట నేను. నా తర్వాతే ఏదైనా వాళ్ళకి. పూజ చేసి భోగి పళ్ళు పోశారు. అంతా అయ్యాక ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నాయనమ్మ అమ్మమ్మ రెడీగా ఉన్నారు, హాఫ్ సారీ పట్టుకొని. ఆ డ్రెస్ కాదు, ఇది కట్టుకో అన్నారు. ఇదేం ట్విస్ట్, మీరు ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారేంటి? నా వల్ల కాదు అని అన్నా నేను. అంత లేదు, వేసుకో, బాగుంటుంది, మంచి డిజైన్ పెట్టి కుట్టించాం అన్నారు. తప్పదా అని అన్నా నేను. తప్పదు అన్నారు. సరే మీ ఇష్టం, కట్టండి అని అన్నాను. వాళ్ళిద్దరే కలిసి హాఫ్ సారీ కట్టారు. అంతా అయిపోయాక సూపర్, డిజైన్ మంచిగా సెట్ అయింది, కావాలంటే చూసుకో నువ్వు అని వెళ్ళిపోయారు. ఆ హాఫ్ సారీ సర్దుకోలేక పట్టుకోలేక కష్టపడుతూ ఒకసారి ముగ్గు ఎలా ఉందా చూద్దామని బయటికి వెళ్ళా. అంతా బాగానే ఉంది కానీ ఏదో తక్కువైంది, గొబ్బెమ్మ. అప్పుడు గుర్తొచ్చి, అమ్మమ్మ ముగ్గు వేస్తే సరిపోదమ్మా, దాంట్లో గొబ్బెమ్మలు కూడా పెట్టాలి అని అన్నా నేను. అయ్యో అవును కదా, మర్చిపోయానే, మన దగ్గర కూడా లేవే, ఆగు అన్నపూర్ణకి కాల్ చేస్తా, వాళ్ళ దగ్గర ఉన్నాయేమో అని చెప్పింది. సరే అని నేను లోపలికి వచ్చి మామయ్యతో కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్నా, టీవీ చూస్తూ. ఇంతలో అమ్మమ్మ సత్య అని పిలిచింది. వామ్మో, అమ్మమ్మ ఏంటి ఇంత మంచిగా పిలుస్తుంది సత్య అని, ఈరోజు ఏదో అయ్యేలానే ఉంది అని అనుకొని లేచి నడుస్తుంటే ఆ లంగావోని మీద నడవడం చాలా కష్టంగా ఉంది. ఇలా కాదు, అమ్మమ్మని కలిసి వచ్చి డ్రెస్ వేసుకోవాలి అని అనుకుంటూ గడప దగ్గరికి వెళ్ళి నిల్చున్నా. బయటికి చూస్తే తను. ఎవరు తను? ఇంకెవరుంటారంటారా? మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం. టాటా, బాయ్ బాయ్.